లేదు. ఇవాళ నేను నేను కింది స్థాయి నుంచి వచ్చిన ఒక బీసీ కులానికి చెందినవాడిని. ఏదో భగవంతుడు నాకు మంచి బుద్ధి కలిగించిండు. ప్రజలకే నిలవాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రజల అభివృద్ధి నా అభివృద్ధి, ప్రజలే సంక్షేమం నా సంక్షేమం. ఇది నేను ఈ మైక్ ముంగడ చెప్తే, ఈ టీవీ ముంగడ చెప్తే మీరు దీన్ని ఒక స్పీచ్ లాగా అనుకోవచ్చు. నేనేమంటున్నా, మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నా గతంకి వెళ్ళిపోండి. నాది 30 సంవత్సరాల గతం మీరు పరిశీలించండి. ఎక్కడ కానీ ఇంత మచ్చ లేకుండా కేవలం కష్టాన్ని నమ్ముకొని, కేవలం ఏంది అంటే అభివృద్ధి లక్ష్యంగా, అంటే నేను వ్యక్తిగతంగా కోరుకునేది, నా ఫ్యామిలీకి కోరుకునేది, మళ్ళీ నేను సమాజానికి కోరుకునేది కూడా ఇదే. సో ఆ దిశ లోపల నేను అభివృద్ధినే చూసిన కాబట్టి, ఇంకోవైపు చెప్పాలంటే పాజిటివిటీనే చూసిన కాబట్టి, నేను ఆర్థికంగా ఎదగడం, నేను సమాజంలో స్థిరపడడం, తద్వారా ఈ అనుభవాన్ని కూడా ప్రజలకు వంచాలన్న ఆకాంక్షతో నేను ఆ క్రమం లోపల వీరికి మనం ఏదన్నా అందించాలి అని అంటే వాళ్ళకు సేవ చేయాలి. ఆ సేవలో విద్య అనేది చాలా అవసరం. సో ఒక్కసారి వాళ్ళకు విద్య అందిస్తే భవిష్యత్ అంతా వాళ్ళని నిర్మాణం చేసుకుంటారు. సో విద్య వాళ్ళ అభివృద్ధి మూలాలను గుర్తించి నేను ఏది ఉచితంగా ఇయ్యలే, ఓన్లీ విద్య ఉచితంగా ఇచ్చిన. గత 10 సంవత్సరాల నుంచి సామాజిక చేస్తున్నప్పటికి కూడా నేను ఎంతమందికి అయితే రీచ్ కావాలనో అంతమందికి రీచ్ కాకపోతున్నా. దాంట్లో అది నాకు చాలా ఎక్కువ బాధ. ఎందుకనంటే ఇవాళ నా ఒక్కని శక్తి సరిపోదు. నేను నా సొంతంగా నేను చేయగలిగితే ఒక 1000 మందికో, ఒక 10,000 మందికో చేయగలుగుతా. నాకు అధికారం కనుక వస్తే నేను అన్ని రంగాలలో సేవ చేయగలుగుతా. ఇప్పుడు నా దగ్గర విద్యాసంస్థలు ఉన్నాయి కాబట్టి, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను విద్యాసంస్థల ద్వారా వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాను, నాకు జాబులు అందిస్తూ ఉన్నాను. ఇంకా నాకు అధికారం వస్తే నేను అన్ని రంగాలలో వారికి నేను సహాయపడతా. ప్రజలకు వారి లోపల ఏంది అని అంటే వాళ్ళ జీవిత స్థితిగతుల లోపలే ఒక మార్పు అనేది తేగలుగుతా. సో నేను అక్కడ సంక్షేమం, నేను నా ఫౌండేషన్ గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి పనులన్నీ ఏంది అంటే ఈ ప్రజలకు చేరువ కావడానికి, ఈ ప్రజల లోపల సంతోషాన్ని చూడడానికి, ఈ ప్రజలు సంతోషంగా ఉండడానికే నా ప్రయత్నం. సో ఆ క్రమంలో నేను ఈ పనులు చేస్తూ ఉన్నాను. ఇది చేస్తున్నప్పుడు రాజకీయాలకు వస్తే మరింత సేవ చేయగలుగుతానన్న ఆలోచనతోని ఈవేళ రాజకీయాలకు రావడం జరిగింది.